కొన్నింటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. బహుశా మన కళలకి, సంప్రదాయాలకు కూడా రాను రాను తరాలలో ఈ కనుమరుగైపోయేటువంటి వ్యవస్థ వస్తుందేమో! ఈ మాట ఎందుకంటున్నానంటే, తెలంగాణకి మాత్రమే చెందినటువంటి ఈ పూల జాతర బతుకమ్మ పండగ 3 చప్పట్లతో కాస్త నడుమును వంచి ఆడాల్సినటువంటి ఆట. కానీ దీన్ని మనం దాండియాలు, కోలాటాలు అనేటువంటి పేరుతో ఆ సాంప్రదాయం పాతగా వస్తున్నటువంటి వెనకటి తరాన్నుండి మనం అందిపుచ్చుకున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని రేపటి తరానికి అందించే ప్రయత్నం చేయట్లేదు. దయచేసి మనమాడదాం, మన పిల్లలకి నేర్పిద్దాం. విదేశీయులలో ఉండేటువంటి వాళ్ళు కూడా మన బతుకమ్మ సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. మనం ఎందుకు మర్చిపోతున్నాం? మనం ఇక్కడ స్త్రీమూర్తులందరూ కూడా రంగురంగు పూలను తెచ్చి శ్రీచక్ర ఆకారంగా బతుకమ్మను పేర్చి గౌరీ దేవతగా ఆరాధిస్తూ వాళ్ళు కూడా చక్కగా అలంకరించుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని పిల్లల్ని కూడా పట్టు లంగాలలో తయారు చేసి ఆడేటువంటి ఈ సాంప్రదాయమైన ఆట మనం తర్వాత తరానికి అందిద్దాం. మనతోటే దీన్ని ముగింపు పలకకుండా చూద్దాం. థ్యాంక్ యూ.